దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నేనే యజమానిని, అంతా నా దగ్గర పనిచేసేవాళ్ళు, ఈ భావన కలిగితే మనిషిలో గర్వం పెరిగి అందరి మీద పెత్తనం చెలాయించడం, కోపాలు తాపాలు ఇలాంటివి వస్తాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, కోపం కంట్రోల్ కావట్లేదండి, కోపం కంట్రోల్ కావట్లేదండి, ఎట్లాగండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం? విసుగు ఎక్కువైపోతుందండి, అందరి మీద చిందరవందర చికాకు పడే స్థితి పెరిగిపోతుందండి. ఎందుకు వస్తుంది అది? నేనే బాస్ అనుకుంటే వస్తుంది. నీ నెత్తి మీద ఇంకో బాస్ ఉన్నాడంటే అణిగి మణిగి ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా మా అందరికీ తెలుసు, ఒక ఆఫీసర్ దగ్గర పనిచేసేవాడు ఆ ఆఫీసర్ దగ్గర పనిచేసినంత వరకు వాడికి ఆకలేస్తున్నా, ఒళ్ళు బాధలు కలుగుతున్నా, మానసిక చికాకు ఏర్పడుతున్నా వాడి దగ్గర కుక్కిన పెయిన్ లాగా ఇలా చేతులు కట్టుకొని డిసిప్లిన్గా వాడు ప్రవర్తిస్తాడు. కానీ అదే అక్కడి ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరి మీద కై 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 ఎగరడం ప్రారంభిస్తాడు. ఎందుకని? ఇక్కడ నేను యజమాని, అక్కడ వాడు యజమాని. చేత యజమాని ఒకడు ఉన్నాడు అని అనుకుంటే వాడి దగ్గర శిరస్సు ఉంచి ఉండగలిగేటటువంటి స్థితి వస్తుంది. నీ కోపాలు తగ్గుతాయి. సో సింపుల్ అండి. ఇప్పుడు కోపం వచ్చి ఇంట్లో అరిచేటువంటి వాళ్ళకి వాళ్ళ బాస్ని జ్ఞాపకం చేయండి ఒకసారి, తక్కువ దిగుతాడు అంతే వాడికి. వాళ్ళందరికీ వెనకాతల వాడు ఉన్నాడు. వాడు ఆ విషయాన్ని మనం మర్చిపోతుంటాం. అర్జునుడికి శ్రీకృష్ణుడు, నాయన నీ ఆత్మదర్శనానికి తగ్గట్టుగా నీకు ఉత్తమమైనటువంటి పురుషార్థమైన ఆత్మదర్శనాన్ని నీవు లభించడానికి నీకు కావలసిన సాధనాన్ని నేను చెప్తానయ్యా. కర్మ అనుష్ఠానం చేయమని చెప్తున్నా కదా. కర్మ నీకు ఏర్పడ్డ విధి నిర్వహణ ద్వారా, అంటే కర్మయోగ అనుష్ఠానం ద్వారా ఆ చేసేటప్పుడు నిష్కామంగా చేయాలంటే దానికి వెనకాల జ్ఞానం సహకరించాలి. కనుక జ్ఞానయోగమును ఆచరించటం ద్వారా అది నా మీద పెడితే నీకు సుఖం కనుక కర్మ సన్యాసం అనేటటువంటి యోగము ద్వారా 3 అధ్యాయాలు మనకి కర్మయోగం అయింది, జ్ఞానయోగం అయింది, కర్మ సన్యాసం అనే 5వ యోగం అయింది, 5వ అధ్యాయం అయింది. మన 3 అధ్యాయాలు అయ్యాయి మనకి. ఈ 3 అధ్యాయాలు చెప్పిన విషయం ఇంతేనండి. సో మనకి ఒకసారి అన్నిటిని కూడా సంక్షేపంగా తయారు చేసుకుంటే 3 లైన్స్లో వచ్చింది.
ఇప్పుడు నా యందు పెడితే నేను చూసుకుంటాను కనుక దానికి పెట్టడానికి సాధనం మనస్సు. ఆ మనస్సు చేత నువ్వు పెట్టించాలి. సో మనసుకి నేర్పాలి. నేర్పడం ఎట్లాగో చెప్పాడు. అది ఎట్లా దాన్ని వెనక్కి జారుతూ ఉంటుందో, జారుతుంటే ఎట్లా వెనక్కి తీసుకురావాలో 26వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు అట్లా పెట్టడం వల్ల కలిగే లాభం ఏమిటి? ఆచరణ చేస్తూ దానివల్ల వాళ్ళు కష్ట సుఖాలని, లేదు అనుకూల ప్రతికూల స్పర్శలని తాను తట్టుకుంటూ చెప్పినట్టుగా వాడి మనసును పెట్టి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను అనుకో, ఏం జరుగుతుంది నాకు అప్పుడు ఫలితం అంటే చెప్తున్నాం కదా. నీకు కావాల్సినటువంటి ఆత్మ సాక్షాత్కారం నీకు ఇక్కడ లభించిపోతుంది. అత్ర బ్రహ్మ సమస్నుతే అన్నట్టు అయిపోతుంది అనమాట. 27వ శ్లోకంలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అర్జునుడి విషయంలో. తద్వారా మనకందరికీ కూడా ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. మనస్సు ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, ఎలా అవుతుంది, చివరికి ఏం దొరుకుతుంది, చక్కగా చెప్పేసాను ఒకే శ్లోకంలో ఈ విషయాలని. ప్రశాంత మనసం హీ, ఇది నువ్వు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చా. హీ అంటే అర్థం ఇది సందేహం లేనిది, ఇస్ సో ఎవిడెంట్, ఇది చక్కగా మనం చూడదగినటువంటిది, ఇందులో నీకేం డౌట్ అక్కర్లేదు సుమా. హీ అంటున్నాడు ఆయన. ఏమిటి హీ? ప్రశాంత మనసం హీ ఏనం యోగినం అకల్మషం శాంతరజసం బ్రహ్మభూతం సుఖముత్తమం ఉపైతి. వీడు సుఖాన్ని పొందడం కాదయా, సుఖం వీడిని వెతుక్కుంటూ వస్తుందంటున్నాడండి. ఎంత తమాషా చూడండి. సీతాకోక చిలుకను పట్టుకోవాలి అని తోటలోకి మనం బయలుదేరామనుకోండి, దాని మానాన అలా ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి కనుక దానికేసి చూస్తే వీడు పరుగులు పెడితే కింద నుంచి ముళ్ళ మీద కాలేస్తాడో, రాళ్ళ మీద కాలేస్తాడో, నీళ్ల మీద కాలేస్తాడో, దానివల్ల కలిగే ఉపద్రవాన్ని ఏం పొందుతాడో. నువ్వు సీతాకోక చిలుక కోసం పరిగెట్టడం కాదు, హాయిగా చక్కగా ఆ తోటలో కూర్చుని నువ్వు చేయవలసిన పని నువ్వు చేసుకుంటూ ఉండు. అదే సీతాకోక చిలుక క్రమంగా వచ్చి నీ భుజం మీదే వాలి చక్కగా హాయిగా నీకు రెక్కలతోటి అలా అలా తెరుస్తూ ముడుస్తూ తెరుస్తూ ముడుస్తూ నీకు చక్కటి చల్లటి గాలిని కూడా ఇస్తుంది. సీతాకోక చిలుక నువ్వు పరిగెట్టడం మంచిదా, నీ దగ్గరికి సీతాకోక చిలుక వచ్చి వాడడం మంచిదా? అట్లానే ఆత్మదర్శనం కోసం నువ్వు పరిగెట్టాలా, లేదా నీ దగ్గరికి ఆ సుఖం వచ్చి చేరాలా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీ దగ్గరికి ఆ సుఖం వచ్చి చేరుతుందా? ఇది మనకి పెద్ద ధైర్యం ఇస్తున్నాడు. ఏం చేస్తే నువ్వు ఎప్పుడైతే ఆత్మ దగ్గరికి మనస్సుని జాగ్రత్తగా బుద్ధ్యా ధృతిగృహీతయా మనసేవి ఇంద్రియగ్రామం సంనియమ్య, నీ బుద్ధితోటి చక్కగా విశ్వాస పూర్ణమైనటువంటి బుద్ధితోటి మనస్సుని లాగి దాని కంట్రోల్లో ఇంద్రియాలు ఉండేటట్లుగా తయారు చేసుకున్నావు. అప్పుడు దానికి ఏముంటుందని ప్రశాంత మనసం. ఇదివరకు వేటి మీదకి వెళ్ళి వేటితో అలవాటు పడిందో వాటిని మెల్లిగా మెల్లిగా తగ్గించుకోవడం ఇప్పుడు ప్రారంభం చేసింది. మనసు ఏమవుతోంది? ఇప్పుడు ప్రశాంతమవుతోంది. ఇదివరకు ఈ లోపలంతా కూడా దుమ్ము ధూళి చెత్త చెదారం ఇవన్నీ ఉండడం చేత లోపలికి ఏదైనా ఒక కారు వెళ్ళిందనుకోండి, మళ్ళీ ఆ దుమ్మంతా పైకి లేచింది. ఇప్పుడు మనం చూస్తున్నామంటే లోపలికి కార్లు వెళ్ళిపోతున్నాయి, రూపాలన్నీ ఒక్కొక్క కారు అంత లోపలికి వెళ్ళిపోతుంది.
చెవితో ఒక్కొక్క శబ్దం లోపలికి పోస్తున్నాము అని అన్నట్టయితే మనకి ఆ లోపల ఉండేటటువంటి దుమ్ము ధూళి అంతా మొత్తం పైకి లేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెత్త ఉండే రోడ్డు మీద కారు పెడితే ఏమవుతుందండి? చెత్త అంతా మొత్తం ఇటు అటు అలాగే విరజిమ్మినట్టు అయిపోతుంది. మన లోపల ఉండేటువంటి ఆ రజస్ అంటాం దాన్ని, కర్మల వల్ల ఏర్పడేటువంటి ధూళి, ఆ చెత్త దుమ్ము మన లోపలికి చూస్తున్నాం. ఒకదాన్ని చూసాం, చూడగానే ఆ రూపం ఒక కారు లోపలికి వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది రికార్డ్ అవ్వడానికి. దాన్ని మించి వెళ్ళింది, ఆ రజస్సు మించి వెళ్ళింది. ఒక్కసారి అది కాస్త రేగింది. మళ్ళీ దుమ్ము రేగితే ఏమవుతుంది? కళ్ళు మండుతాయి, చెవులు మండుతాయి, ముక్కులో కెడితే తుమ్ములు వస్తాయి, జలుబు వస్తుంది, అక్కడ రన్నింగ్లో స్టార్ట్ అవుతుంది, తుమ్ములు స్టార్ట్ అవుతాయి, జ్వరం వచ్చేస్తుంది. దుమ్ము వల్ల మనం ఏం చేయొచ్చు? కార్లు నువ్వు ఆపలేవు, నువ్వు అక్కడ ఉండాల్సి వస్తుంది. దుమ్ము వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండేట్టు నువ్వు చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? దాని మీద కాస్త నీళ్లు కనుక జల్లినట్టయితే ఆ దుమ్ము మీద, ఆ తర్వాత దాని మీద వాహనాలు వెళ్ళినా అది లేవడం మానేస్తుంది. శాంతరజసం, రజస్ అనేటటువంటిది ఎప్పుడైతే శాంతిస్తుందో, ఆ శాంతించడం ఎట్లా శాంతించాలి? అకల్మషం, నువ్వు మనసు దగ్గర చేర్చి దాని గురించే దానికి నేర్పి దానినే అది అనుసంధానం చేసేటట్లుగా ఎప్పుడైతే చేస్తావో, తతస్తతో నియమ్య ఆత్మన్యేవ వశం నయ్యత్ కదా చెప్పింది వెనకాతల. ఆత్మ ఎందది నిలకడగా ఉండేట్టుగా ఎప్పుడైతే చేశావో, అది క్రమంగా దాని మీద ఉండేటువంటి కల్మషాలని, దాని మీద ఉండేటువంటి రకరకాలైనటువంటి కర్మ వాసనలని, అవి రుచులుగా ఉన్న వాసనలుగా పేరుకుపోయినప్పటికీ కూడా వీడిని పాడు చేయకుండా ఇంకా ఎక్కువగా పాడు కాకుండా ఉండడానికి వీలుగా వెనక్కి తీసుకొచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? అది అకల్మషం, ఆ లోపల ఉండేటువంటి ఆ మనసు అకల్మషం, కల్మషములు లేనిది అయింది. కల్మషములు లేనిది అని అంటే అది శాంత రజసం అయింది అన్నమాట. రజస్సు నుంచి అది కాస్త లేవడం తగ్గింది, దుమ్ము లేవడం తగ్గింది. ఇప్పుడు దీన్ని ఏమంటాను? దీన్ని ప్రశాంత మనసం, చక్కగా అణగారినటువంటి దుమ్ము కలిగిన మనస్. లేవట్లేదు అది. బహుశా కొంతకాలం అలా చేయగా చూడండి, కడిగినటువంటి నేల మీద దుమ్ము లేకుండా అది చక్కగా అద్దంలాగా ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో, నీ మనస్సు కూడా అట్లా ప్రకాశించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాడిని ఏమంటామండి? అన్ని ఉద్రేకాలు అణగారినటువంటిది ప్రశాంతము. ఈ ప్రశాంతమనే మనస్సు కలిగింది కనుక వాడు ప్రశాంత మనస్కుడు. ప్రశాంత మనసం హి ఏనం ఈ సాధకుడు ఎవడైతే ఆత్మదర్శనాన్ని కోరుకుంటున్నాడో వాడు తను చేసిన కర్తవ్యనిష్ట చేత, కర్తవ్యనిష్ట అంటే మరి చేస్తుండాలి, ఇంద్రియాలతో పనులు చేయాలి, చేతులతో పని చేయాలి, కాళ్ళతో నడవాలి, కళ్ళతో చూడాలి, నోటితో తినాలి లేదా మాట్లాడాలి, వాసన చూడాలి, శబ్దాలు వినాలి. ఈ పనులన్నీ వాడే మాటలా, వీటన్నిటి చక్కగా సిన్సియర్గా వాడు చేసుకుంటూ పెడుతున్నాడు. ఇవన్నీ వీడు చక్కగా చేయగలుగుతున్నాడంటే కర్మానుష్ఠానం చేస్తున్నాడు. కానీ దాంట్లో నేను నా వల్ల ఈ భావనలు తగ్గాయి వాళ్ళను. మనసైవ ఇంద్రియ గ్రామం సన్నియమ్య, మన మనస్సుతోటి ఆ ఇంద్రియముల యొక్క సమూహము అనేదాన్ని చేతిలో పెట్టుకుని ఇప్పుడు వీడు లోపలికి పెడుతుంటే ఆ తడిపు రోడ్డు మీద దుమ్ము లేవనట్టుగా ఇవి లోపలికి పెడుతున్నాయి. వీడు కర్మానుష్ఠానం చేస్తూనే ఉన్నాడు. వీడి అర్జునుడు యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తున్నాడు. ఒకడు వ్యవసాయం చేయాలి, చేస్తున్నాడు. ఒకడు వ్యాపారం చేయాలి, చేస్తున్నాడు. ఒకడు ఇంకోటి ఏదో గృహస్థ కార్యాన్ని చేయాలి, వాడు చేస్తున్నాడు. ఒకడు పాఠాలు చెప్పాలి, చేస్తున్నాడు. ఒకడు వినాలి, వింటున్నాడు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళే మాటల్లా మారలేదు, చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది దుమ్ము లేవకుండా నీళ్లు జల్లిన రోడ్డు అయింది. అది
కనుక దాని నుంచి సర్రమని వెళ్ళిపోతున్న దుమ్ము లేవడం మానేసింది. ప్రశాంత మనసం మొట్టమొదటి శాంత రజస్కమైంది, దానికంటే ముందర అకల్మషమైంది. అంటే తను చేసేవన్నీ కూడా ఏవేవి తగవో వాడు మానేశాడు ఆల్రెడీ. ఎలా తగదో కూడా దాన్ని మానాడు. అప్పుడు అది అకల్మషం అయింది. దానివల్లనే శాంత రజస్కమైంది. అది రజస్సుని అణగార్చుకున్నదైంది. ఇప్పుడు మనసు ప్రశాంతమైంది. కొంతసేపు అయ్యేటప్పటికి అది బాగా కడిగినటువంటి నేల మీద ఉన్నట్టుగా చక్కగా నిగనిగ మెరుస్తూ కనిపించింది మనసు అనేది. అప్పుడు వీడిని ఏమంటాం మనం? యోగి. యోగి అంటే చేరాల్సిన స్థితికి చేరినవాడు అని అర్థం అన్నమాట. అలా ఎప్పుడైతే ప్రశాంత మనసం హి, మనసు ప్రశాంతమైంది, యోగి అనే పేరుకి వీడు అర్హుడయ్యాడు. శాంత రజస్కుడు కూడా వీడు అయ్యాడు. రజస్సు పైన వీళ్ళు లేవకుండా అయిపోయింది. ఆ కల్మషం వీళ్ళలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సినవి సుమా. మొట్టమొదటి అకల్మషుడు కావాలి, మాలిన్యాలు తొలగాలి. రెండవది రజస్సు తగ్గాలి. అప్పుడు వీడికి మనసు ప్రశాంతతకైతే అప్పుడు ఆత్మ ప్రకాశం ప్రారంభమవుతుంది. వీళ్ళు కింద ఉండేటువంటి గ్రౌండ్ యొక్క సహజమైనటువంటి కాంతి పైకి వస్తుంది. అప్పుడు బ్రహ్మభూతుడు అవుతాడు వీడు. బ్రహ్మ అంటే పెద్దదైనటువంటి ఆత్మ వీడికి దర్శనమిచ్చేటట్లుగా అయింది. అప్పుడు ఉత్తమం సుఖం ఏనం ఉపైతి. తమాషా అది. ఉత్తమం సుఖం, సుఖముల్లోకెల్లా అతి గొప్ప సుఖమేదో అది ఏనం ఉపైతి, వీడిని చేరుతోంది. అది వీడు దాని వెనక పరిగెట్టట్లే, అది వీడి దగ్గరికి వస్తుంది. మనం వెళ్ళడం ఇంపార్టెంటా, అది రావడం ఇంపార్టెంటా? మనం వెళ్దామంటే ఎక్కడికి పెడతాం కనుక దాన్ని ఎక్కడైనా పట్టుకుంటాం. దాన్ని ఏదో సీతాకోక చిలుకని పట్టుకోవడానికి వెళ్ళినట్టే అది అలా పైపైన తిరిగిపోతూ ఉంటుంది. నువ్వెక్కడ పట్టుకున్నా కింద పడతావు, కాళ్ళు ఉడతాయి, పళ్ళు ఉడతాయి. అది నీ దగ్గరికి వస్తే నీకు సుఖం. కనుక ఏనం ఉపైతి హి, అందులో ఆయన దాన్ని మంచి ప్రమాణం కూడా చెప్తున్నాడు అనమాట. ఎలాంటిది ఇది? ఉత్తమ సుఖం. అందమైన పదం అండి ఇందులో కూడా. మళ్ళీ ఇది సుఖం అంటే అనుకూలమైనటువంటి అనుభవము అని అర్థం. దానికి మనం సుఖం అంటాం. మనకి ఇష్టం లేని ప్రతికూలమైన అనుభవం అయితే దుఃఖము అని అంటున్నాం. ఇది సుఖం. ఎట్లాంటి సుఖం? ఉత్ సుఖమా, ఉత్తర సుఖమా, ఉత్తమ సుఖమా? దాంట్లో డిగ్రీస్ ఉన్నాయండి. అది పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివ్ డిగ్రీయా? ఇందులో ఉత్తమం సుఖం అని పెట్టాడు, సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాడు. అంటే దీని కింద ఉండే ఉత్తర సుఖం ఒకటి ఉంది, ఉత్ సుఖం ఒకటి ఉంది. ఇప్పుడు వీడు దేన్ని పొందుతాడు? యోగినం సుఖం ఉత్తమం ఉపైతి. సుఖాల కల్లా అతి గొప్ప సుఖమేదో అది వీడు పొందుతాడు. అంటే కేవలం అది ఉందని తెలిస్తే వీడికి ఒక ఆనందం అండి. ఎదురుకుండా లభిస్తే దాని ఆనందం గొప్పదే. ఇప్పుడు ఎవడైనా మనకు ఒక విషయాన్ని గురించి చెప్పాడు అనుకోండి, చెబితే ఒక రకమైనటువంటి ఓహో చాలా గొప్పది కాకపోతే, బాగుంటుంది కాకపోతే, అది ఇలా తిరుగుతుంటే గిరిగిరా 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 తిరుగుతూ ఉంటుంటే దీపాలు వెలుగుతూ ఉంటాయట, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంటే అదొక ఆనందం. కానీ వీడిని ఎరిగేవాడు దాంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఆనందం వేరు కదా. అది ప్రాక్టికల్గా దాన్ని అనుభవించేటువంటి ఆనందం వేరు కదా. అది ఉత్తమమని దాని గురించి వింటాడు. అది ఉత్తరం, పర్వాలేదు, గొప్పదే, బాగుంటుంది అనిపించింది. అక్కడెక్కడో ఉందిట, అది ఉత్సుఖం. ఆత్మని గురించి తెలుసుని వీడికి, వీటికంటే విలక్షణమని, అది ఉత్సుఖం. ఏమంటామండి? ముముక్షు. అదేదో ఉందిట, దాన్ని మనం పొందాలిట, అది ఉత్సుఖం. అది కానీ దాని గురించినటువంటి విషయం స్పష్టమైతే అది ఉత్తర సుఖం. అది వీటికి లభిస్తే ఉత్తమం సుఖం.
ఉత్తమం సుఖం ఏనం ఉపైతి. ఈ ఉత్తమమైనటువంటి సుఖం వీడిని పొందుతుంది. కర్తృత్వం దేని మీద ఉంది ఇప్పుడు? అది పొందుతుంది అంటే దాని ఎందుకు కర్తృత్వం, వీడి ఎందుకు కర్తృత్వం కాదండి. అంటే నేను వెళ్ళి దాన్ని పట్టుకొని లాక్కొచ్చి తెచ్చుకోకర్లా, అది వచ్చి నన్ను చేరుతుంది అని చెప్తున్నాడు. కర్తృత్వం నిజానికి దాని మీద పెట్టడం మనకి సుఖం అండి. మన మీద పెట్టుకున్నామంటే మళ్ళీ మనలో ఒక అహంకారం పెరుగుతుంది. నేను పొందుతున్నా, అది మళ్ళీ మనలో ఒక రకమైనటువంటి దోషాన్ని ఆవహింపజేస్తుంది. అది లభిస్తోంది. ఇప్పుడు నిజానికి ఎండ వస్తోంది, ఎండను మనం తెచ్చుకుంటున్నాం. ఎండ మనం తెస్తే వస్తుందా? లేదు కదండి. కర్తృత్వం దాంట్లో ఎండ రావడంలో మీదే ఉంది, ఏమీ లేదు దాంట్లో. అది వస్తుంది, నువ్వు దాన్ని ఆస్వాదిస్తున్నావు, అనుభవిస్తున్నావు. గాలి వీస్తుంది, నువ్వా తెస్తున్నావు గాలి, నువ్వా తెచ్చుకుంటున్నావు గాలి, తనంతట తనే వస్తుంది. కర్తృత్వం మంది కాదు. అర్థం ఏమిటి? నువ్వు చేయాల్సిన పని ఉంటే ఏం లేదా? నువ్వు మనసును అక్కడ పెట్టేదాకానే నువ్వు చేయాల్సిన పని, తర్వాత జరగాల్సింది ఏదో అదే జరుగుతూ ఉంటుంది. నువ్వు చేయవలసిన పనల్లా అది వచ్చి నిన్ను చేరుతూ ఉండేప్పుడు అడ్డకుండా ఉండు, అంతే చాలు. గాలి వీస్తుంటే లేదండి నేను ఒక గోడ కట్టుకుంటాను అంటే గాలి నీకు రాదు. ఎండ వస్తోంది, నేను పైన ఒక కవర్ వేసేస్తా, నీకు ఎండ రావడం మానేస్తుంది. అంటే అది వచ్చి నిన్ను చేరుతోందంటే దాని యందు నీకు ఒక ప్రీతి కలగడం కోసం చెప్తున్నాను. సుఖం ఉత్తమం ఉపైతి, మంచి సుఖం నిన్ను చేరుతుంది అంటే నువ్వు ఎంత శ్రమ పడకుండా హాయిగా నువ్వు పొందగలిగేటువంటి వ్యక్తి కాగలుగుతున్నావా? దాని యందు మనకు ఒక రకమైనటువంటి ఆప్తి, ఒక రకమైనటువంటి ఆప్తత పెరగడం కోసం అని చెప్పేటటువంటి ఒక అందమైనటువంటి మాట. నిజానికి కృష్ణుడు నీకు సుఖం కలిగించాలనుకుంటున్నాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదయా, సో సింపుల్. పెట్టు అండ్ జస్ట్ సింప్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెడతామండి, పాలు, తర్వాత నువ్వు చేయవలసిన పని ఉంది అక్కడ. కాసేపు ఎంత తలుపు తీసుకుని హాయిగా తీసుకుని తాగంతే. దాంట్లో ఉండేటిని వేడితనం పోయి చల్లదనం రావడం నువ్వు చేసే పనే ఉంది అక్కడ. అదే తెస్తుంది నీకు. ఇవి కూడా అంతే. కర్తృత్వం మన మీద పెట్టుకోవటం లేదు. సుఖాన్ని పొందడంలో ఆయనే కర్త. అది ఎలా దేని ద్వారా జరగాలో ఆయన చేస్తాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం అంటుంటాం, ఏ బదరికాశ్రమం లాంటి చోట్ల మనం ఏదైనా ఉడికించాలనుకోండి, బియ్యం త్వరగా పట్టాన్ని ఉడకదండి అక్కడ. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది అక్కడ, నీళ్లు మరీ చల్లగా ఉంటాయి అక్కడ. ఏదో ఉడకడం కష్టం అండి. ఒక్కొక్క చోట పప్పు ఉడకదండి, అది మరీ కష్టం అవుతుంది. నువ్వు దాని మీద పెట్టావు, ఉడికిపోయింది అనుకోండి, బియ్యం ఎంత బాగా ఉడికిపోయిందండి, ఎంత త్వరగా ఉడికిపోయిందండి, ఇప్పుడే పెట్టామా చక్కమని ఉడికిపోయిందండి అంట. అంటే అది ఉడికిందా? దానికేం తెలివి ఉందా? దానికేమి శక్తి ఉందా అది ఉడికిపోవడానికి? నువ్వే పాపం గిన్నె మంచి గిన్నె పెట్టావు, నీళ్లు మంచి నీళ్లు పోసావు, కింద నిప్పు మంచిగా పెట్టావు, దాంట్లో పెట్టి దాన్ని చక్కగా మండనిచ్చావు, అది ఉడికిందంతే. కర్తృత్వం ఎవరిది? మనదే. కానీ మనమే పెట్టుకోవట్లేదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందండి, అబ్బా పొయ్యండి భలే మండుతోందండి. పొయ్యి మండడం ఏమిటా? పొయ్యి ఏం మండుతుంది? దానికి పుల్లలు నువ్వు పెట్టావు, నిప్పు నువ్వు వెలిగించావు, గాలి తగిలేట్టు చేసావు, హాయిగా మండుతుంది అది. కర్తృత్వం మన మీద పెట్టుకోవట్లేదు చూడండి. అది మనకు ఒక ఉత్సాహం, అది ఒక ఆనందం, దాని యందు ఒక ప్రీతి మనకు కలగడానికి. కర్తృత్వం మన మీద కాకుండా దాని మీద పెట్టడం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక అందమైనటువంటి పద్ధతి. అంచేత నువ్వు చేయవలసిందంటూ ఏం లేదు అనే ఒక లాభాన్ని శ్రీకృష్ణుడు మనకి చూపిస్తున్నాడు. వెంటనే మనకు కూడా కాస్త చేయబుద్ధి అవుతుంది. కలిగే లాభం ఇదయ్యా, ఇంత సుఖంగా వస్తుందయ్యా నీకు, అదే నేను వెతుక్కుంటూ వస్తుందయ్యా, నీకెందుకు శ్రమ అన్నట్టుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మసాక్షాత్కారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని తను చేసినట్లయితే, కర్మయోగం తను మానకుండా చేసినట్లయితే, తన బాధ్యతను తను నెరవేర్చినట్టయితే
ఇతర లాభాల కోసం పాకులాడకుండా నువ్వు ఉండగలిగితే నీకు ఆత్మదర్శనం కూడా తనంతట తానే లభిస్తుందయా. మంచి ఆనందం, ఆత్మానందం అనే సుఖం నీకు హాయిగా వచ్చి నిన్ను చేరుతుందయా అని ఇతనికి ఒక ప్రరోచన కలిగిస్తున్నాడు. ఫలాన్ని చూపిస్తే శ్రద్ధ పెరుగుతుంది. 27వ శ్లోకంలో అలాగా శ్రీకృష్ణుడు అర్జునుడిని తను చేయాల్సిన కర్తవ్యం వైపు ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. మెల్లిగా మనం కూడా సాగుదాం. మనం కూడా అట్లా ముందు వెళ్ళాల్సిన వాళ్ళమే కదా. మన జీవన సమరంలో మనం కూడా ముందుకు సాగాల్సినటువంటి వ్యక్తులం. సాగే ప్రయత్నం చేద్దాం కృష్ణుడితో పాటు. జై శ్రీమన్నారాయణ.